ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములు చదువుకుందాం. కీర్తనల గ్రంథము 84వ కీర్తన 10వ వాక్యాన్ని చదువుదాం. 84వ కీర్తన 10వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ రాయబడినటువంటి సంగతిని మనం గమనించినప్పుడు నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని ఇక్కడ రాయబడి ఉంది. నా దేవుని బిడ్డలారా, గమనించండి. మరి ఆయన ఆవరణములో మనము ఒక్క దినము గడపటానికి నా దేవుని బిడ్డలారా, అది శ్రేష్టము, అది మన ధన్యత, అది మన భాగ్యము, ప్రభు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటిది అని మనము ఎంచుకొని ఆ సన్నిధానానికి మనము వెళ్ళి దేవుని యొక్క మందిరములో ప్రభుని మనము గణపరిచి మనము ఆయన నామాన్ని మనము మహిమపరిచినప్పుడు నా దేవుని బిడ్డలారా, ఎంత శ్రేష్టమైనటువంటి ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతామో నా దేవుని బిడ్డలారా మనం చూస్తామండి. కానీ కొంతమంది వ్యర్థమైనటువంటి దినాలకి ఆసక్తిని చూపిస్తారు, కానీ ఒక ఆదివారము దేవుని మందిరానికి వెళ్ళాలి అని ఆ దినము విషయంలో వారికి ఆసక్తి ఉండదండి. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నా దేవుని బిడ్డలారా ఆ పరిశుద్ధతతో కానీ దేవుని యొక్క సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఆనందముతో దేవుని మహిమపరచడానికి వారు రారండి. నా దేవుని బిడ్డలారా, కానీ గమ్మత్తైన సంగతి ఏంటంటే ఒక్క దినము దేవుని మందిరములో మనము గడిపితే 1000 దినాల కంటే అది శ్రేష్టము. అంటే ఆలోచించండి, ఈ లోకంలో శ్రేష్టమైనటువంటివి ఉన్నాయని మనం వెతుక్కుంటా ఉంటాం. మరి కానీ ఈ శ్రేష్టమైనటువంటి నా దేవుని బిడ్డలారా ఏదైనా ఉంది అని అంటే అది దేవుని మందిరం అని వాక్యము చెప్పకనే చెప్తుంది. కనుక నా దేవుని బిడ్డలారా, వ్యర్థమైనటువంటి వాటికి మనం తావివ్వక, చోటివ్వక, మనసివ్వక దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని యందు మనము స్తుతించుటకు, దేవునిని గణపరచుటకు నా దేవుని బిడ్డలారా మనం ఇష్టపూర్వకంగా కానీ మనం నిలిచాము అని అంటే అది మనకెంతో శ్రేష్టమండి. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలు. ఈ ఉదయ కాలమందునైనా మీరు మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్ర. నిజమే ప్రభా, ఇదిగోనైనా ఈ యొక్క నా ప్రభా అయా ఈ యొక్క పునరుద్ధాన దినమందు ఈ పగటి పూట నా తండ్రి మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్ర. నీ మందిరంలో ఒక్క దినము గడపట 1000 దినముల కంటే శ్రేష్టమని సెలవిచ్చిన దేవ అయా నా తండ్రి, నేను ఎంతమంది అయితే నా ప్రభా అయ్యా నీ సన్నిధికి రాలేకపోతున్నారు, వెనకబడిపోయారు, అయా దూరం అయిపోయారు, వారందరినీ మీరు నడిపించండి. వారందరినీ నైనా నీ మందిరానికి నా ప్రభా మీరు తీసుకుని వచ్చి నేను స్తుతించేటువంటి గొప్ప ధన్యతను, భాగ్యమును ప్రతి వారికి దయచేసి అయ్యా అందులో ఉన్నటువంటి నా ప్రభా అయ్యా నీ సన్నిధిలో ఉన్నటువంటి నైనా అయ్యా శ్రేష్టమైనటువంటి అయా నా తండ్రి నైనా దీవెనలు వాళ్ళు పొందుకునేటట్లుగా కృపచూపమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.